సజీవ స్వరము యేసుని స్వరము ఆ దైవ స్వరము చే ప్రార్థన ద్వారా మనం లోకాన్ని ఎలా ప్రభావితం చేయగలం అనేటువంటి ఇంకొక స్ఫూర్తిదాయకమైనటువంటి ఇంకొక మాటను ఈరోజు నేను జ్ఞాపకం చేస్తాను. 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 15-16 వచనాలు చదువుదాం. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరిచి నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద ఉండును. ప్రభు ఈ మాటల్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. సొలొమోను దావీదు యొక్క కుమారుడు. చాలా మంది జ్ఞానవంతులైన, అందగాళ్ళైన, మేధావులైన కుమారులు దావీదుకున్నారు. కానీ చాలా మంది దావీదు తర్వాత రాజు అవుతాం అని ప్రయత్నించారు. కానీ దేవుడు ఎన్నుకోకుండా, దేవుడు ఏర్పాటు చేయకుండా ఎవడూ కూడా దేవుడు నిర్ణయించిన స్థానాలలో నిలబడలేడు. దేవుడు కోరుకున్నవాడు, దేవుడు ఏర్పాటు చేసిన వాళ్ళు మాత్రమే, వాళ్ళు ఎంత తక్కువ వాళ్ళైనా, వాళ్ళు ఎంతటి స్థితిలో ఉన్న వాళ్ళైనా, వాళ్ళు మాత్రమే దేవుని హోదాలో వాళ్ళు ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. అలాంటి వ్యక్తి చేత మాత్రమే తన క్రిందున్న ప్రజలకు మేలు కలుగుద్ది, క్షేమం కలుగుద్ది, సంతోషం కలుగుద్ది, ఆదరణ కలుగుద్ది. దేవుని నిర్ణయములో లేనటువంటి వ్యక్తి వలన ఆత్మీయ ప్రయోజనం, భౌతిక ఆశీర్వాదం ఎట్టి పరిస్థితిలో కలగదు. కాబట్టి అధికారాలు ఎప్పుడూ కూడా దేవుని చేత ఫిల్ చేయబడతాయి. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఏదైనా ఒక దాన్ని మనం కోరుకునేటప్పుడు మొదట నేను దేవుని చేత నిర్ణయించబడ్డానా అనేది ప్రాధాన్యం. రెండవది, మనం ఆ పని చేయటానికి తగిన అర్హత, పరిశుద్ధత, పవిత్రత, జ్ఞానం, తెలివి, ఆ కెపాసిటీ అసలు మనలో ఉన్నాయా అనేది మనం చూసుకోవడం చాలా మంచిది. మూడవది, నేను ప్రజలకి లేకపోతే ఆ పోస్ట్కి తగిన న్యాయాన్ని నేను చెయ్యగలనా అనేది ఇప్పుడు చూసుకోవాలి. అట్లా చూసుకుంటే అర్హుడవైతే అందలం ఎక్కుతావు, అందలం ఎక్కితే ఖచ్చితంగా ప్రజలకు ప్రయోజనంగా ఉంటావు. ఒకవేళ అనర్హుడవైతే ఈ యొక్క మాటల ద్వారానే బ్యాక్ అవుతావు. అర్హుడు వస్తాడు, ప్రజలు దీవించబడతారు, నీ ద్వారా ప్రజలు నష్టపోరు. కాబట్టి ఎప్పుడూ కూడా ఏదైనా ఒక స్థాయి మనం కోరుకుంటున్నామంటే మొదట మనం గుర్తించాలి, దానికి మనం సరిపోయే వాళ్ళమా. చాలా మంది రాజు అవ్వడానికి దావీదు తర్వాత ప్రయత్నించారు. కానీ అబ్షలోం ప్రాణాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది, అమ్నోను చావాల్సి వచ్చింది. ఇలా చాలా మంది కుమారులు ప్రయత్నించారు. కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు ద లిటిల్ సోలమన్, చిన్నవాడు, బత్షెబాకి పుట్టాడు. బత్షెబా అంటే దావీదు భార్యల్లో ఎవరికీ కూడా ఆమంటే గౌరవం లేదు. కానీ ఒకానొక రోజున దావీదు ప్రామిస్ చేశాడు బత్షెబాకి, నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను, నేను చేసుకున్నటువంటి పద్ధతి తప్పే, కానీ నీ కుమారుడిని నేను రాజుగా చేస్తాను. ఈవెన్ దేవుడు కూడా దాన్ని ఆనర్ చేశాడు. సొలొమోన్ని దేవుడు రాజుగా ఎక్కించాడు. సొలొమోను కాలాన్ని ఇజ్రాయేలు చరిత్రలో ఏమన్నారంటే స్వర్ణయుగం అన్నారు. ఏమన్నారు? స్వర్ణయుగం, గోల్డెన్ ఏజ్. దాన్ని స్వర్ణయుగం అన్నారు. చాలా భారీ కట్టడాలు, గొప్ప గొప్ప కట్టడాలు జ్ఞానంతో, తెలివితో, వివేకంతో సొలొమోన్ కట్టించడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. అన్నిటికంటే ప్రాధాన్యంగా అతడు కట్టించుకున్న మేడలు, మిద్దెలు, రాజ్య భవనాలు, అడ్మినిస్ట్రేషన్, లేకపోతే నదులు, ప్రవాహాలు, ప్రాజెక్ట్స్, వీటికంటే అతి ప్రాధాన్యమైంది ఏమిటంటే ప్రపంచములో ఎవరు మొట్టమొదట నిర్మించని ఒక మందిరాన్ని, కాస్ట్లీయెస్ట్ అండ్ బ్యూటిఫుల్ ఒక టెంపుల్ ఆఫ్ గాడ్ ని ఆయన భూమి మీద కట్టాడు. దేవుడు అసలు కట్టడం మాత్రమే కాదు, దేవుడు ఆ మందిరం మీదికి దిగి వచ్చాడు. అక్కడ దేవుడు ఉన్నాడు, సర్వ ప్రపంచం అక్కడ ఉన్నట్లుగా గుర్తించింది. హల్లెలూయా. సో ఇది సొలొమోన్ యొక్క బ్యాక్గ్రౌండ్. ఎవరు నిజంగా దేవుడు కోరుకున్నటువంటి
ప్రణాళికను నెరవేర్చగలరు అంటే వాడు దేవుని చేత ఎన్నికైన వాడే. దేవుని చేత ఎన్నికైన వాడు ఎంత బలహీనుడైనా, దేవుని చేత ఎన్నికైన వాడు ఎంత వీక్ పర్సన్ అయినా, వాళ్ళు చేయగలిగే బలమైన కార్యాలకు ఆధారం దేవుడే ఆధారం అవుతాడు. వాళ్ళు ఖచ్చితంగా బలమైన కార్యాలు చేస్తారు. వారి శక్తిని బట్టి కాదు, కానీ వారిని ఎన్నుకున్న వాని యొక్క శక్తిని బట్టి వాళ్ళు బలమైన కార్యాలు చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రైట్. సొలొమన్ ఒక గొప్ప మందిరాన్ని కట్టించాడు. మందిరాన్ని కట్టించి ఆయన ఆ మందిరాన్ని డెడికేట్ చేసే రోజు. ఏ రోజు అది? మనం ఒక టాపిక్ ను మాట్లాడుతున్నాం. ఏమిటది? ప్రార్థన చేత లోకాన్ని మనం ఎలా ప్రభావితం చేయగలం. క్రైస్తవుడు అంటే దేవుణ్ణి ఉపయోగించుకునేవాడు మాత్రమే కాదు. ఎవరు? దేవునికి ఉపయోగపడేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇప్పుడు ప్రార్థన చేత లోకాన్ని మనం ప్రభావితం చేయాలి. ప్రభు కొరకు మన ప్రార్థన ద్వారా పని చేయాలి. భక్తులు ఎలా ప్రార్థించారు? టుడే ఈరోజు మనం సొలొమన్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. సొలొమన్ ఆ మందిరాన్ని చక్కగా కట్టించి కొన్ని కోట్ల రూపాయల తన పర్సనల్ మనీని, డబ్బుని ఇచ్చి, డేక్స్ బైబిల్లో దాదాపుగా 9,550,00,000 రూపాయలు ఆ టెంపుల్ కి ఆయన ప్రజెంట్ చేశాడట. దేవునికి స్తోత్రం. హిందూపూర్లో మన శాటిలైట్ చర్చ్ ఒకటి కట్టబడుతుంది. కోనాపురం అనేటువంటి గ్రామంలో ఒక బ్రాంచ్ చర్చ్ కట్టబడుతూ ఉంది. ఆల్రెడీ పునాదులు తీసాము. ఆల్రెడీ పునాదులు లేస్తూ ఉన్నాయి. విదిన్ 2-3 months లో దాన్ని ముగించాలి. దాని గురించి మీరు కూడా ప్రార్థన చేయాలని మనం చేస్తాం. ఒక బ్రాంచ్ చర్చ్. ఆ చుట్టుపక్కల దాదాపుగా చాలా విలేజెస్ ఉన్నాయి. ఆ విలేజెస్ అందరూ కూడా వచ్చి ప్రభువుని ఆరాధించడానికి అక్కడ మనకు ఒక 50 మంది సంఘం ఉన్నారు. ఒక సంఘ సహకారులు వెళ్ళి ఆ సంఘాన్ని చూసుకుంటున్నారు. ఇప్పుడు అక్కడ ల్యాండ్ తీసుకున్నాం. ఇప్పుడు చర్చ్ అక్కడ నిర్మాణం జరుగుతుంది. ఇదే విధంగా రాయలసీమలో చాలా ఏరియాస్లో సువార్త లేదు. యేసు ప్రభు అంటే ఏ మార్కెట్లో దొరుకుతాడండి అనేవాళ్ళు కూడా ఉన్నారు రాయలసీమలో. ఇలాంటి పరిస్థితి ఉన్నటువంటి స్థలాల్లో మరి దేవుడు ఆ ప్రాంతానికి నన్ను తీసుకుని వెళ్ళాడు. కాబట్టి నిశ్చయంగా కొన్ని సంఘాలు అక్కడ ఏర్పాటు చేయాలి అనే దృఢ నిశ్చయతతో కొన్ని బ్రాంచ్ చర్చెస్ ని ప్రారంభించాము. అక్కడ చర్చ్ కడుతున్నాము. ఇదే విధంగా ఆయన చర్చ్ కట్టాడు. దాన్ని డెడికేట్ చేసే రోజు, ఆ డెడికేట్ చేసే రోజు అందరూ రకరకాల దుస్తుల్లో, రకరకాల సెంటులతో, రకరకాల వస్తువులతో సర్వ ఇశ్రాయేలీయులు ఆ టెంపుల్ ముందు, దేవాలయం ముందు నిలబడి ఉన్నారు. రాజు ఏం చేశాడో తెలుసా? గ్రేట్గా వెళ్ళి ఎంత గొప్పగా కట్టించానో, బంగారపు రేకులు దీనికి పెట్టించాను, సుత్తె పని అక్కడ వినబడకుండా, అసలు దాని గొప్పతనం చూడండి. ఆ టెంపుల్ ఎట్లా కట్టారంట? సుత్తె యొక్క శబ్దం, సౌండ్ వినబడకుండా తీసుకురావటం, అక్కడ అమర్చటమే. దానికి ఒక మర్మం కూడా ఉంది. తర్వాత చెప్తాను. నేను పరిశుద్ధాత్మను అడుగుతున్నాను. కొద్దిగా రివీల్ చేశారు, మళ్ళా చెప్తాను దానికి హోలీ స్పిరిట్ యొక్క ప్రత్యక్ష చాలా చక్కని మర్మం ఉంది. సుత్తె దెబ్బ పడకుండా మందిరం నిర్మించబడింది. ఏం దెబ్బ పడకుండా? సుత్తి దెబ్బ పడకుండా. వాళ్ళు ఎక్కడో రెడీ చేసుకొని రావాలి, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఫిక్స్ చేయాలంటే. ఇంత గ్రేట్ గా కట్టించానని చెప్పి ఫోజేస్తూ అక్కడికి వెళ్ళలేదు ఆయన. ఆయన ఏం చేశాడు? ఎదురుగా గుమ్మం దగ్గరకు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు. బట్టలు మురికైపోతాయి, ఇస్త్రీ మడతలు తప్పిపోతాయి అని ఆయన అనుకోలేదు. సాష్టాంగ నమస్కారం చేసి లేచి మోకరించి 2 చేతులు ఆకాశము వైపు ఎత్తి ఒక గొప్ప ప్రార్థన, చరిత్రలో నిలిచిపోయే ప్రార్థన, ఇశ్రాయేలు ప్రజలకి సర్వ విషయాలలో ప్రయోజనకరమైన ప్రార్థనని, ఒక రాజు ప్రవక్త చేయాల్సిన ప్రార్థనని ఒక రాజు చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ రోజు ఆయన చేసిన ప్రార్థన ఈ రోజుకి ఇశ్రాయేల్ నమ్ముతారు. ఆ రోజు జవాబిచ్చిన దేవుడు ఈ రోజు కూడా ఇశ్రాయేలుకి ఆయన ప్రార్థనను బట్టి జవాబిస్తూ ఉన్నాడు. సొలొమోను దేవుడు నీ దేవుడు, నా దేవుడు. సొలొమోన్ ఆ రోజున ఇశ్రాయేలు దేశంలో ప్రార్థన చేశాడు. ఈ రోజున నువ్వు ఈ సిటీలో ప్రార్థన చేస్తే, దేవునికి స్తోత్రం, ఈ సిటీలో నువ్వు ప్రార్థన చేస్తే సొలొమోను ప్రార్థన ఆలకించి
తరతరాల్ని రక్షించిన వాడు నీ ప్రార్థన ఆలకించి నీ తరములో, రాబోయే తరములో నీ ప్రార్థనను బట్టి ఖచ్చితంగా దేవుడు కార్యాలు చేస్తాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్పాలి. కాబట్టి నీ ప్రార్థనని ఎలా చేయాలి, ఏ విధమైన రూట్లో నువ్వు ప్రార్థన చేయాలి, నేను త్వరగా మీతో కొన్ని పాయింట్స్ చెప్తాను. జాగ్రత్తగా మీరు దాన్ని నోట్ చేసుకోండి. ఏం ప్రార్థన చేశాడు? ఫస్ట్ ఆయన అన్నాడు, నీ నామాన్ని ఇక్కడ ఉంచాలి. ఈ మందిరానికి నా పేరు పెట్టను, వీళ్ళ పేర్లు పెట్టను, వీళ్ళ పేర్లు చర్చిలో ఉన్న వాళ్ళ పేర్లు కాదు మందిరాల మీద ఉండాల్సింది. ఎవరి నామం ఉండాలి? దేవుని నామం. ఒక మర్మాన్ని గుర్తించండి. చర్చ్, పరలోక రాజ్యంలో ప్రజాస్వామ్యం ఉందా, లేకపోతే నియంత పరిపాలన ఉందా? మోనోపోలీ. మోనోపోలీ అంటే తాను చెప్పిందే జరుగుతుంది, ఇంకెవరు చెప్పింది జరగదు. పరలోకంలో ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ప్రజలు చెప్పినట్టు జరుగుద్ది. డెమోక్రసీ అంటాం దీన్ని. ప్రజాస్వామ్యం ఉందా, డెమోక్రసీ ఉందా, లేకపోతే మోనోపోలిజం ఉందా? దేవుడు ఎవరి చేత ఎన్నికవుతున్నాడు? దేవుడు కుర్చీలో దేవుడు కూర్చోవటానికి ఎవరి చేత ఎన్నికవుతున్నాడు? ఎన్ని సంవత్సరాలు కుర్చీలో కూర్చోబెడుతున్నారు? ఎన్ని సంవత్సరాలు కుర్చీలో ఉంటాడు ఆయన? ఎవరైనా ఓట్లు వేస్తున్నారు ఆయనకి? మన్మోహన్ సింగ్ కూర్చోవాలంటే ఎవరు ఓట్లు వేయాలి? ప్రజలు వేయాలి. బీజేపీ వాళ్ళు కూర్చోవాలంటే ఎవరు ఓట్లు వేయాలి? ప్రజలు ఓట్లు వేయాలి. దేవుడు కూర్చోవాలంటే దేవుడే ఓటేసుకోవాలా? దేవుణ్ణి ఎవ్వరు ఎన్నుకోరు. ఒకని ఎన్నిక ద్వారా ఆయన సింహాసనం మీద కూర్చునేవాడు. ఆయన పద్ధతి ఏంటి? మోనోపోలిజం. ఆయన చెప్పింది పరలోకంలో జరిగి తీరుతుంది. దేవునికి స్తోత్రం. ఆ డెమోక్రసీ లేదు. ఇట్స్ నాట్ ఎ డెమోక్రటిక్ నేషన్. అది ఆయన అధికారంతో, ఆయన యొక్క జ్ఞానంతో పరిపాలింపబడే దేవుని రాజ్యం. యేసుప్రభువారు ఏమన్నారు? నీ రాజ్యము వచ్చునుగాక. ఇప్పుడు చర్చిలో ఏముంది చెప్పండి? ఆయన రాజ్యం. ఇప్పుడు ఇందుట్లో ఏముండాలి చెప్పండి? ఇక్కడ డెమోక్రసీనా, మోనోపోలిజమా? విశ్వాసులు పాస్టర్ని ఎన్నుకుంటారా, పాస్టర్ విశ్వాసులు ఎన్నుకుంటాడా? పరలోకంలో ఏ పద్ధతి ఉందో చర్చిలో కూడా అదే పద్ధతి. పరలోకములో దేవుడు డిసైడ్ చేస్తాడు, ఏంజెల్స్ వింటారు. భూలోకంలో కూడా దేవుడు చెప్పిన దాన్ని సేవకుడు చెప్తాడు, సేవకుడు చెప్పిన దాన్ని విశ్వాసులు వింటారు. దట్స్ ఆల్. అదే చర్చ్. మీరు సగం ఓట్లు నాకేస్తే నేను వాక్యం గట్టిగా చెప్పి, సగం ఓట్లు పీకేస్తే నేను వాక్యం సరిగ్గా చెప్పలేదు అనుకోండి, ఏంటిది ఇది? పాస్టర్ని ఓట్లతో ఎన్నుకునేది బైబుల్ చరిత్ర కాదు, పరలోక పద్ధతి కాదు. దేవునికి స్తోత్రం. పాస్టర్ షుడ్ హియర్ ఫ్రమ్ గాడ్. అతను దైవ సేవకుడు అంటే ఎక్కడి నుంచి వినాలి? దేవుడి నుంచి తండ్రి ఇది నీ రాజ్యం, ఏం చేయమంటావు? దేవుడు కూడా ఎవరెవరికో చెప్పడు. దేవుడు ఎవరితో చెప్తాడు? దేవుడు తన సేవకునితో చెప్తాడు. మోషే ద్వారానే మాట్లాడేవాడు. ఇజ్రాయెల్తో మాట్లాడలేడా? మాట్లాడచ్చు, కానీ మోషే ద్వారానే దేవుడు మాట్లాడేవాడు. ఈ రోజును కూడా ఏంటి బైబిల్? ఇది దేవుని నిర్ణయం. న్యూ జెరూసలేం చర్చ్ మన క్రమం, మన పద్ధతి ఏంటో తెలుసా? ఇక్కడ సార్ నాకు ఇది సరిగ్గా నాకు ఇష్టం లేదు సార్, మీరు తీసేయాలి సార్ అని చెప్పి 10 మంది అంటే 20 మంది అని పెట్టమంటే ఇప్పుడు నేనేం చేయాలి? 10 మందికి ఇష్టమైంది 20 మందికి కష్టమైన దాన్ని నేను చేయటం కాదు, దేవుడు చెప్పిన దాన్ని నేను చేయాలి. సంఘం కూడా ఏం చేయాలి? మా సేవకుడు ఏం చెప్తాడో అది దేవుని స్వరం అని సేవకులు, విశ్వాసులు కూడా దాన్ని ఏం చేయాలి? అంగీకరించాలి. ఇంకొక విషయం చెప్తున్నాను. వెన్ యు కమ్ టు ద చర్చ్, మీరు చర్చికి వచ్చినప్పుడు ఫస్ట్, దేవా నీ సేవకునికి మేము పూర్తి విధేయత చూపిస్తున్నాం, నీవు ఏం మాట్లాడతావో నీ సేవకుని ద్వారా మాతో మాట్లాడు అని మనం సరెండర్ అవ్వకపోతే దేవుడు మాట్లాడలేడు. మీరెప్పుడు సరెండర్ అవుతారో నా వాక్యం మీకు ఔషధం లాగా పనిచేస్తుంది. ఎప్పుడు సరెండర్ అవ్వలేదో ఒక వాక్యం మాత్రం అబ్బబ్బబ్బా ఈ రోజు పాస్టర్ గారు చెప్పారు భలే ఉంది అంటారు. ఎందుకంటే పక్కోడు గురించి చెప్పుకుంటాం. అప్పుడు
మీ గురించి చెప్పిన రోజు ఏదైనా ఉందనుకో, అబ్బో ఈ రోజు సుత్తి అంటావు. ఇఫ్ యు సబ్మిట్ టు గాడ్స్ అథారిటీ, ప్రతి వాక్యం నీకు ఔషధంగా ఉండి నిన్నేం చేస్తుంది? నిన్ను బాగు చేస్తుంది, నిర్మిస్తుంది, ఆరోగ్యకరంగా ఉంచుద్ది. హల్లెలూయా. సో వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ న్యూ జెరూసలేం చర్చ్? ఇక్కడ ప్రజాస్వామ్యం, బట్ ఐ రెస్పెక్ట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. మీరు లేకుండా చర్చ్ జరగదు. మీరే సంఘానికి పుష్పాల లాంటి వాళ్ళు. దేవునికి స్తోత్రం. మీ కొరకే దేవుని సంఘం, దేవుని సేవకుడు. కాబట్టి మన యొక్క పద్ధతి ప్రకారమే మనం నడవాలి. ఏ రోజున పద్ధతి మారతామో ఆ చర్చిగా. కాబట్టి రేపు పరలోకం మనందరం వెళ్ళాలంటే మనం దేవుని పద్ధతినే అనుసరించాలి. హల్లెలూయా. నా సంఘం, నా బిడ్డలు అట్టి కృపతో ఆశీర్వదించబడును గాక. దేవునికి స్తోత్రం. సొలొమన్, he prayed a great prayer. నా పేరు కాదు దీనికి పెట్టేది. ఎవరి పేరు? నీ నామం దీనికి ఉండాలి. ఇప్పటికీ ఇశ్రాయేలులు తప్పించే దేనికోసమో తెలుసా? మందిరం, మందిరం, మందిరం. కారణం, ఆ మందిరంకి ఆయన పేరు పెట్టిన తర్వాత ఆ మందిరం ద్వారా గొప్ప గొప్ప కార్యాలు జరిగినాయి. ఆ మందిరంలో మిగిలి ఉంది ఇప్పుడు ఒక్క గోడ మాత్రమే. ఇప్పటికీ ఆ గోడ దగ్గరకు వచ్చి ఆ గోడకి తల ఆనించి అందులో ఆ ప్రార్థన రిక్వెస్ట్లు పెట్టి వాని కన్నీళ్లతో ప్రార్థన చేస్తారు. ఆ రోజు ప్రార్థన చేసిన సొలొమోను ప్రార్థన ఆలకించిన దేవుడు తన నామాన్ని అక్కడ ఉంచాడు. కాబట్టి ఆయన నామములో కార్యాలను జరిగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. రెండవది అంటాడు, ప్రభువా నా ప్రజల్ని నీతిని బట్టి వీరిని నిర్ధారణ చేయి. ఈ మందిరంలోనికి వచ్చిన ప్రతి ఒక్కడు పాపులు ఈ మందిరానికి వస్తే వీళ్ళేమవ్వాలి? నీతిమంతులుగా మార్చబడాలి. వాళ్ళు అనీతిమంతులుగా ఉండటానికి వీల్లేదు, నీతిమంతులుగా మార్చబడాలి. నెంబర్ 3 త్వరగా చెప్తాను. ఒకవేళ వాళ్ళు పాపం చేసి నీ మందిరానికి రాకుండా నీకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటే, ఒకవేళ నువ్వు వర్షాలను పంపించకుండా, భూమి సారం ఇవ్వకుండా, కరువుతో వాళ్ళు అల్లాడుతూ ఉంటే, మరలా నీ మందిరమునకు వాళ్ళు వచ్చి ప్రభువా నన్ను క్షమించమని ప్రార్థన చేసి తండ్రి అని నీ వైపుకు చేతులెత్తితే, అయ్యా నువ్వేం చేయాలి? ఈ మందిరములో నుండి వారికి జవాబిచ్చి వారికి మేఘాలను పంపించి వర్షించమని ఆజ్ఞాపించి వారి పంటలను నువ్వు వారికి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకున్నాడో సొలొమోను ప్రార్థన దేవుడు. ఎస్, ఇశ్రాయేలు తప్పు చేసినప్పుడు నీ భూమిని ఇనుము వలె మారుస్తాను, నీ ఆకాశాన్ని ఇత్తడి వలె మార్చేస్తాను ప్రభువు చెప్పాడు. ఎస్, ఆ రకంగా ఎన్నోసార్లు జరిగింది. మళ్ళీ వాళ్ళు చేతులు ఎత్తినప్పుడు సొలొమోను ప్రార్థన ఆలకించిన దేవుడు వారికి మరలా వర్షాన్ని దేవుడు కుమ్మరించాడు. హల్లెలూయా. నెంబర్ 4, వీళ్ళు శత్రు దేశాల్లో చెదిరిపోయి, శత్రు దేశాల్లోకి వెళ్ళిపోయి, తప్పు చేసిన దాన్ని బట్టి, అక్రమం చేసిన దాన్ని బట్టి శత్రువులు వెళ్ళి బానిసలుగా తీసుకు వెళ్ళిపోతే, ఆ బానిస దేశంలో తప్పు తెలుసుకొని మందిరం ఏ వైపు ఉందో ఆ తూర్పు వైపు చేతులెత్తి వీళ్ళు ప్రార్థన చేస్తే, ప్రభువా ఏం చేయి? వాళ్ళ దీన మొరని, బానిసల మొరని నువ్వు ఆలకించి వాళ్ళ బానిసత్వం నుంచి వాళ్ళని ఏం చేయాలి? విడిపించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నెంబర్ 6, వారి పాపాలతో వారు ఒకవేళ వచ్చి క్షమించమని వేడుకున్నప్పుడు, అయ్యా ప్రతి పాపాన్ని క్షమించాలి. వాళ్ళు దహన బలి అర్పించి సువాసన కలిగిన బలిని నీకు అర్పించినప్పుడు వారు ఏ పాపం చేసినా వాళ్ళను శత్రువులుగా చూడకుండా, తండ్రి నా ప్రజల పాపాలు నువ్వేం చేయాలి? క్షమించాలి. అంటే పాప క్షమాపణని ఈ మందిరములో నువ్వు ఉంచాలి. అంత మాత్రమే కాదు, వీరికి ఈ మందిరములో వచ్చి వాళ్ళు వాక్యాన్ని వింటున్నప్పుడు నీ మార్గాలు వాళ్ళకి తెలియచేయాలి. ఈయన ప్రార్థన చూడండి, ఎంత చక్కని ప్రార్థన. నీ ప్రజలు మార్గాలు తొలగిపోకుండా, తప్పుడు మార్గాల్లోకి వెళ్ళిపోయి ఎవడి ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తించేయకుండా నీ మార్గము వాళ్ళకి తెలపబడినట్లు దేవా ఈ మందిరములో నువ్వు వాళ్ళతో మాట్లాడాలి. హల్లెలూయా. ఈ మందిరములో దైవ సేవకుని ద్వారా, ప్రవక్తల ద్వారా, బోధకుల ద్వారా, ధర్మశాస్త్రం ద్వారా ఈ మందిరములో దేవుని వాక్యాన్ని వాళ్ళకు బోధించాలి. వాళ్ళ మార్గాలలో తొలగిపోకుండానట్లు తండ్రి వారికి నువ్వు మార్గాలను తెలియచేయాలి. రోగాలతో
బాధలతో ఎవరు ఈ మందిరానికి వచ్చినా నీ కనికరాన్ని చూపించి వారి రోగాలను స్వస్థపరిచి వారి బాధల నుంచి నువ్వు వారిని బయటకు తీసుకుని రావాలి.